చందమామ కథ. బేతాళ కథలు. అశరీరవాణి హెచ్చరిక. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజం మీద వేసుకొని ఇంకొకసారి శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు బిగ్గరగా నవ్వి, రాజా, నీవు ఇంత ప్రయాసపడుతున్నప్పటికీ జరగబోయేదాన్ని మార్చే శక్తి నీకు కొంచెమైనా లేదు. ఆ సంగతి గ్రహించలేక పూర్వం కుణాలుడనే యువకుడు ప్రాణాన్ని సైతం పోగొట్టుకున్నాడు. అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం ఒక గ్రామంలో కుణాలుడనే యువకుడు ఉండేవాడు. వాడు ఎంతో భూతదయ గలవాడు. ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు. వాడు రాచనగరుకు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుందామనే ఉద్దేశంతో ఒకనాడు ఇంటి నుంచి బయలుదేరాడు. కుణాలుడు తన ఇంటి నుంచి పడమరగా కొంత దూరం వెళ్లితే ఒక అడవి వస్తుంది. ఆ అడవి దాటితే పచ్చిక బీళ్లు వస్తాయి. అవి దాటితే ఒక కొండ వస్తుంది. ఆ కొండకు పడమరగా రాచనగర్ ఉన్నది. కుణాలుడు అడవి చేరేసరికి మిట్ట మధ్యాహ్నమైంది. అడవిలో నీడగా చల్లగా ఉంటుంది. ఎండవేడి తగ్గేదాకా ఆడుతూ పాడుతూ అడవిలోనే నడిచే ఉద్దేశంతో కుణాలుడు అడవిలోకి ప్రవేశించబోయాడు. సరిగ్గా ఆ సమయానికి ఒక గంభీరమైన కంఠం, కుణాలా, అడవిలో ప్రవేశించవద్దు, హత్య చేయగలవు అని హెచ్చరించింది. ఆ శబ్దం ఎటు నుంచి వచ్చిందో, ఎంత దూరం నుంచి వచ్చిందో వాడు తెలుసుకోలేకపోయాడు. మొదట తనతో ఎవరైనా పరాచకాలాడుతున్నారనుకొని చెట్ల వెనుక చూశాడు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. ముందుకు పోదామనే ఉద్దేశంతో కుణాలుడు ఈ హెచ్చరికను పాటించలేదు. వాడు అడవి ప్రవేశించి చెట్ల నీడను నడవసాగాడు. ఎంతో మెత్తని స్వభావం కలవాడు కనుక ఇంకొకరిని చంపవలసి వస్తుందేమోనని వాడు చాలా బాధపడ్డాడు. కానీ అడవిలో ఎవరూ తగలలేదు. ఏమీ జరగకుండానే వాడు అడవి అవతలి వైపు చేరాడు. ఇంకా ఎండ జాస్తిగానే ఉంది. నిష్కారణంగా భయపడినందుకు తనలో తాను నవ్వుకొని కుణాలుడు అడవి చివర చెట్ల నీడను కాసేపు నిద్రపోయి ఎండ మీద పడగానే లేచాడు. బీడు దాటి కొండ ఎక్కి దిగవలసి ఉంది. అందుచేత వాడు అడవి నుంచి ముందుకి కదిలాడు. పూర్వంలాగే మళ్ళీ కంఠం వినిపించింది. కుణాలా, బీడు మీదికి వెళ్ళకు, దేశానికి అరిష్టం తేగలవు. ఎవరు నీవు? నన్నెందుకిలా బెదిరిస్తావు? నీ మాట నేను నమ్మను. అడవిలో ప్రవేశిస్తే హత్య చేస్తానన్నావు. నేనెవరినీ హత్య చేయలేదు అన్నాడు కుణాలుడు. హత్య చేశావు. నీకు తెలియదేమో, నీ పాదం కింద పడి ఒక పురుగు చచ్చిపోయింది అన్నది కంఠం. దానికి నేనేం చేయగలను? అటువంటి పొరపాటు ఎవరి వల్లనైనా జరగవచ్చు. ఈ బీడు మీద ప్రవేశించినంత మాత్రాన నేను దేశానికి అరిష్టం తెస్తాననటం పచ్చి అబద్ధం అంటూ కుణాలుడు ముందుకు నడక సాగించాడు. వాడు కొండను చేరుకునేసరికి పొద్దూకిపోయింది. కానీ కొండ అవతల పగటి వెలుతురు ఇంకా ఎక్కువసేపు ఉంటుందని వాడికి తెలుసు. అందుచేత వాడు కొండనెక్కనారంభించాడు. మళ్ళా అదే కంఠం గంభీరంగా పలికింది, కుణాలా, కొండ ఎక్కకు, చచ్చిపోగలవు. కుణాలుడికి మండిపోయింది. నన్నెందుకిలా భయపెడుతున్నావు? నీకు నేనంటే వేలాకోలంగా ఉందా? బీడు దాటాను, దేశానికి అరిష్టం తెస్తానన్నావు, తెచ్చానా అని వాడు కేక పెట్టాడు. తెచ్చావు. నీవు బీడు దాటే సమయాన కొన్ని సీతాకోక చిలుకలను బెదరగొట్టావు. అందులో ఒకటి చాలా బెదిరింది. అది రాచనగరు దాకా వెళ్ళి అక్కడ చెట్ల మీద గుడ్లు పెడుతుంది. అవి పొదిగితే వచ్చే ఆకుపురుగుల్లో ఒకటి గర్భవతిగా ఉన్న రాణిగారి మెడ మీద పాకుతుంది. వెంటనే రాణి కెవ్వున కేక వేసి పడిపోతుంది. ఆమె గర్భం కాస్తా పోతుంది. రాజుగారికి మరి సంతానం కలగదు. అందుచేత రాజుగారి తమ్ముడు రాజవుతాడు. వాడు పరమ దుర్మార్గుడై రాజ్యాన్ని అరాజకం చేసి చివరకు శత్రువుల చేతుల్లో పెడతాడు. ఈ జరగబోయే అనర్థానికి నువ్వే కారకుడివి అని ఆ కంఠం జవాబిచ్చింది. ప్రతి సంఘటనకు ఏదో ఒక ఫలితం ఉండకుండా ఉంటుందా? ఎప్పుడో జరగబోయేదానికి నేను బాధ్యున్నని ఒప్పుకోను అంటూ కుణాలుడు కొండ ఎక్కసాగాడు. అతను కొండ శిఖరం చేరేసరికి పడమట ఇంకా అస్తమయ కాంతి ఉన్నది. కుణాలుడు విజయ గర్వంతో, ఇప్పుడేం చెబుతావు? కొండ ఎక్కాను, కానీ ఇంకా బతికే ఉన్నాను. నీ మాటలన్నీ అబద్ధాలు అన్నాడు నవ్వుతూ. పిచ్చివాడా, నీతో అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. కొండ ఎక్కినవాడు దిగాలి కదా. ప్రాణాలుండగా నువ్వు ఇంకెవరినీ చూడబోవు. నిన్నెవరూ ప్రాణాలతో చూడబోరు అన్నది కంఠం. కుణాలుడు ఈసారి బెదిరిపోయాడు.
కమ్ముకు వచ్చే చీకటిలో కొండ దిగటం వాడికి ప్రమాదం అనిపించింది. తెల్లవారేదాకా కొండ మీదనే ఉందామనుకున్నాడు. కానీ కొంచెం ఆలోచించాక భయపడటం అనవసరమని వాడికి తోచింది. ఎందుకంటే వాడితో మాట్లాడిన ఆ కంఠం అశరీరవాణిది. అయితే అది జరగబోయే సంగతి తెలిసి మాట్లాడుతున్నది. అప్పుడు తనకు చావు తప్పదు. అలాంటప్పుడు చావు కోసం తాను తెల్లవారిందాకా కాచుకొని ఉండనవసరం లేదు. అశరీరవాణి భవిష్యత్తు తెలియక మాట్లాడుతున్నట్టయితే అది చేసే హెచ్చరికను పాటించనవసరం లేదు. ఇలా అనుకొని కుణాళుడు చీకటిలోనే కొండ దిగనారంభించి ఒకచోట కాలు జారి చాలా లోతున పడి చనిపోయాడు. తరువాత కొద్ది కాలానికి అశరీరవాణి చెప్పినట్టే రాణిగారి మెడ మీద ఆకుపురుగు పాకటము, ఆమె మూర్ఛపోవటము, గర్భస్రావం కావటము, రాజుగారికి మరి పిల్లలు కలగక రాజ్యం రాజుగారి తమ్ముడికి చెందటము, వాడు దుర్మార్గుడై అరాజకం కలిగించటము, రాజ్యం కాలక్రమాన శత్రువుల పాలు కావటము జరిగాయి. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం కలిగింది. అశరీరవాణి చేసిన హెచ్చరికలు పాటించకపోవటంలో కుణాళుడు తప్పు చేశాడా, లేదా అతనికి హత్య చేసిన పాపము, రాజ్యానికి విపత్తు కలిగించిన పాపము, ఆత్మహత్య చేసుకున్న పాపము అంటుతాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. కుణాళుడు తప్పు చేయలేదు. అతనికి ఏ పాపము అంటదు. అశరీరవానికి భవిష్యత్తు తెలిసినే గాని దానిని మార్చే శక్తి ఎంత మాత్రమూ లేదు. ఉన్న పక్షంలో అది కుణాళుడికి హెచ్చరికలు చేయటమే కాకుండా భవిష్యత్తును కూడా సకాలంలో తెలిపి ఉండేది. తాను అడవిలో ప్రవేశించినందువల్ల ఒక చిన్న పురుగు చచ్చిపోతుందని ముందుగా తెలిసినా కుణాళుడు వెనక్కు తిరిగిపోయి ఉండేవాడే. కానీ కుణాళుడు అడవి ప్రవేశించకుండా, బీడు దాటకుండా, కొండ ఎక్కకుండా చేసే శక్తి అశరీరవానికి లేనట్టు స్పష్టమవుతున్నది. అటువంటప్పుడు మానవ మాతృడైన కుణాళుడికి పురుగును చంపకుండా, రాజ్యానికి అరిష్టం రాకుండా, తాను చావకుండా ఆపగల శక్తి ఉన్నదని ఎవరనగలరు? అశరీరవాణిలాగా అతడికి భవిష్యత్తు కూడా తెలియదే. అందువల్ల ఏ విధంగా చూసినా కుణాళుడు పూర్తిగా నిర్దోషి అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ సమాప్తం.